లలిత శివానంద చరిత మహాకనక దుర్గా. ఓకే, ఈరోజు కనకదుర్గమ్మ దర్శనం చేసుకొని అమ్మవారి కటాక్షం వలన ఇదే సంవత్సరము ఇక్కడనే కర్నూలు జిల్లా నందు దేవనగర్ నందు అమ్మవారిని కలుసుకోవడం జరిగింది. అమ్మ, నీ కటాక్షం ద్వారా మాకు అనుకున్న రాష్ట్రం నుంచి కేంద్రానికి నివేదిక పోవాలి. మేము వేసిన హైకోర్టులో కూడా చోటు నుంచి కూడా బలంగా ఒత్తిడిపోయి గౌరవ ముఖ్యమంత్రుల దృష్టి కూడా మా సమస్య పోయి న్యాయం జరిగే విధంగా చూడు తల్లి అని చెప్పి కోరుకుంటే ఆ అమ్మ కటాక్షం వలన మనము శ్రమ కష్టంతో పాటు ఆ దేవ యొక్క కటాక్షం ఉన్నప్పుడే ఏదైనా విజయం సాధించగలమని చెప్పడానికి నిదర్శనము ఆంధ్రప్రదేశ్ బేడబడుగు సంక్షేమ సంఘం కృషి వలన చేసిన పోరాటాల వలన, అదేవిధంగా కలిసిన ముఖ్యమంత్రుల సమస్య చెప్పుకోవడం వలన, అదేవిధంగా దైవ యొక్క కటాక్షం వల్ల ఒక వైపేమో అవినీతి వైపు మేమే చేస్తాం మేమే సాధిస్తామని చెప్పి గొప్పలు చెప్తుంటే చిన్న సంఘమైనటువంటి సంక్షేమ సంఘం విజయం సాధించాలా, ధర్మం గెలిచాలి. ఓ తల్లి మీరు ఈ దసరా పండుగ రోజులని కోరుకుంటున్నారని చెప్పి ఆ రోజు ప్రార్థించడం, అది విజయం సాధించి రాష్ట్రం నుంచి కేంద్రానికి పోవడం జరిగింది. అప్పుడే ఇక్కడ ఇదే సమక్షంలోనే అమ్మవారి సన్నిధిలోనే బుక్కు నిరుగుల బేడబడుగు సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సాధించిన విజయాలు, సాధించవలసినవి జాతిలో మార్పు చెందవలసిన అంశాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. గతంలో కూడా 2019లో కూడా బుడగ సంఘాల కుల ఆత్మగౌరవ పోరాట పుస్తకం కూడా రాసి దశ ఈ రాష్ట్రపతి ఉత్తర్వులో సవరణ జరిగేంత వరకు ఆంధ్రప్రదేశ్లో బుడగ సంఘాలకు సర్టిఫికేట్ ఇవ్వడానికి కుదరదు, ఇచ్చినా అవి చెల్లవని చెప్పాము. అదేవిధంగా ఈ రోజు కూడా మేము తెలియజేసుకుంటున్నాం. ఆంధ్రప్రదేశ్లో చూస్తున్న బుడగ సంఘాలారా, అమ్మవారి సన్నిధిలో గత సంవత్సరంలో చెప్పాము, ఇప్పుడు కూడా తెలియజేసుకుంటున్నాం. ధర్మం వైపు ఉండండి, ధర్మాన్ని న్యాయం గెలిపించే విధంగా ఉండండి. కానీ ఏమవుతుందంటే నేటి వరకు కూడా ఎంతో ఉరుముతులుగి న్యాయాన్ని అన్యాయం చేస్తూ అబద్ధాలు చెబుతూ మేమే సాధిస్తామని గొప్పలు చెప్పిన వాళ్ళకి కూడా నోర్లు ముప్పించిన చరిత్ర ఉంది. అదేవిధంగా సంక్షేమ సంఘం ద్వారా చూపించి విజయం సాధించి రాష్ట్రం నుంచి కేంద్రానికి పంపించి ఇది చెప్పక అంగారు బాటలే కాదు, వాస్తవాలు జాతికి న్యాయం చేసే విధంగా ఉండండి నాయకత్వము. కానీ గొప్పలు పేరు గొప్ప ఊరు దిబ్బంగా ఉండద్దండి అనే విధానం చెప్పదలిసి అది రుజువు కూడా చూపించాం. అదే వాళ్ళ సంఘం చేస్తున్న తప్పులని, జాతికి చేసిన ద్రోహాలను కూడా యథార్థాలను కూడా చూపించడం జరిగింది సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో. ఇప్పుడు కూడా మేము తెలియజేసుకుంటున్నాం, దయచేసి అమ్మవారి సన్నిధిలో ఈ రోజు ఢిల్లీలో ఉంది. ఇంకా ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు గతంలో 2 సంఘాలే ఉన్నాయంటే ఇప్పుడు 4 సంఘాలు ఉత్పన్నం అవుతున్నాయి. ఆ సంఘాలలో ఏమవుతుందంటే ఢిల్లీ పోయొచ్చాం అయిపోతుందని ఒక సంఘం చెప్తుంది, ఇంకోరైతే రాష్ట్రపతి మనకు ఆల్రెడీ ఒక సర్టిఫికేట్ ఇస్తున్నారని ఒక సంఘం చెప్తుంది. కాబట్టి ఇవల్ల అవివేకము. దయచేసి మన జాతిలో ఉండే నిరక్షరాస్యులము, మనలలో ఎదిగిన విధానం తత్వం లేదు, రాజకీయంగా ఉద్యోగ ఎట్లాంటి ఎదిగిన విధానం లేదు, మన జన సందోహం కూడా లేదు. కాబట్టి దయచేసి మనలో వాస్తవాలు లేకుండా నాయకత్వంలో చిన్న విధానంలో చెప్పడం వల్ల మన జాతిలో ఉన్న ప్రజలు సన్నగిలే విధంగా ఉంది, పట్టుతం కోల్పోయే విధంగా ఉంది, నిరాశ చెందే విధంగా ఉంటుంది. కాబట్టి ఇది మానుకోవాలని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను. అప్పుడు గతంలో కూడా చెప్పాను, ఈ రోజు కూడా సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో తెలియజేస్తున్నాం. బుడగ జంగాలకు ఆంధ్రప్రదేశ్లో సర్టిఫికేట్ ఇవ్వాలంటే అది రాష్ట్రపతి ఉత్తర్వుల్లో సవరణ జరిగినప్పుడే, అది న్యాయబద్ధంగా చట్ట సవరణ జరిగినాకనే కొత్త జీవో వచ్చి మన సర్టిఫికేట్ ఇచ్చినప్పుడే అదే న్యాయబద్ధమైన సర్టిఫికేట్ మన భావితరాలకు ఉపయోగపడేది. ఆ విధంగా సాధించాలి. కానీ ఏదో ఢిల్లీలో ఉంది, మన హోంశాఖ నుంచి పంపించారు, అక్కడి నుంచి పంపించారని చెప్పి ఒక సంఘం చెప్పడం, ఒక సంఘం చేసేసినాం, విజయం సాధించడం, వస్తున్న సర్టిఫికేట్ అని ఒకరు చెప్పడం అని ఈ విధంగా భిన్న విధానంలో చెప్పకుండా ఉండాలని నేను తెలియజేసుకుంటూ, ఏదేమైనా సరే మరొకసారి నేను అప్పీల్ చేస్తున్నాను. మనకున్న జన సందోహం తక్కువ, మనలో ఉన్న ఐక్యబద్ధంగా ఉందాము, అందరం కలిసి ఒక ప్రయాణం చేస్తున్నాం. ఎందుకంటే ఇప్పుడు ఢిల్లీలో ఉంది, గతంలో రాష్ట్రం నుంచి ఉందంటే మా సంక్షేమంలో ఉన్న పిరికిడి మందితోనే ఆర్థిక సోషల్ ద్వారా అనుకునే గమ్యాన్ని చేరుకున్నాం. కానీ ఇప్పుడు ఢిల్లీ పోవాలంటే చాలా ఆర్థిక విధానాలతోని, రోడ్డు పాటలతోని సందిగ్ధం అవుతున్నాం. న్యాయం చేయాలనుకుంటే, పోరాటం చేయాలనుకుంటే, అక్కడ తిరగాలనుకుంటే ఆర్థికతోని చాలా సన్నగిల్లే విధంగా ఉంటుంది. కాబట్టి మనందరం కలిసి అందరి నాయకత్వం వల్ల ఒక తాటి మీదకి వచ్చి కలిసి వాస్తవాలను తెలుసుకొని ఎవరు వాళ్ళు ఒక తాటి మీద పోయినప్పుడే మనం ఢిల్లీలో న్యాయం చేసుకోగలుగుతాం, విజయం సాధించుకోగలుగుతాం. కాబట్టి ఆ విధంగా రావాలని చెప్పి తెలుసుకున్నాను. ఎలాంటి స్వార్థ ఉద్దేశాలు లేకుండా జాతి ప్రయోజనం కాపాడే వాళ్ళైతే ఖచ్చితంగా రావాలని చెప్పి నేను ఆంధ్రప్రదేశ్ బేడబడుగు సంక్షేమ సంఘం ద్వారా
తెలియజేసుకుంటున్నాను. గతంలో కూడా ఇతర రాష్ట్రాలకు పోయినప్పుడు నేను చెప్తున్నాను, పొరుగు రాష్ట్రాలకు పోయినప్పుడు చెప్తున్నాను, అయ్యా ఐకమత్యంగా ఉండండి, మీరు చిన్న భిన్నంగా ఉండడం వల్ల మీ తెలంగాణ రాష్ట్రంలో కూడా అన్యాయం జరుగుతుందన్నాను. ఆ విధంగా అన్యాయం జరుగుతలేదా చూడండి. ఈ రోజు సర్టిఫికేట్ ఇవ్వకూడదని చెప్పి కొంత సోదరులు కూడా తహసీల్దార్లకు పిటిషన్లు ఇస్తున్నారు. వాళ్ళు కూడా జనాభా సేకరణ లేకుండా ఇప్పుడు తూతు మంత్రంగా జనాభా సేకరణ చేస్తున్నారు. అంటే మన సంఘంలో పేర్లకు మాత్రమే సంఘాలు పెట్టుకున్నాం, కానీ నిజంగా జాతికి ఉపయోగంగా తత్వం లేకుండా ఉంటుంది. కాబట్టి ఇప్పటికైనా ఒక ఐకమత్యంగా ఉన్నప్పుడే ఈ మన జాతికి ఉన్న మనకు కొద్దిమంది జనాభానైనా స్పష్టంగా గవర్నమెంట్కి ఇచ్చి మనం ఎక్కడ సమస్య ఉంది, ఎక్కడ పరిష్కరించుకోవాలన్న ఒక దాని మీద పోతే న్యాయం జరుగుతుంది. భిన్న విధానాలు లేకుండా ఉంటే ప్రజలు కూడా మనం నమ్మే విధంగా ఉంటారని చెప్పి తెలియజేసుకుంటూ అమ్మవారి సన్నిధి ఆధ్వర్యంలో మరొకసారి మీ అందరికి అప్పీల్ చేస్తున్నాను. దయచేసి అందరం కలిసిపోదాం, కలిసి జాతి ప్రయోజనాలు కాపాడదాం, మన బిడ్డల భవిష్యత్తు కాపాడదాం. ఎన్నేళ్ళని ఇంకా ఈ సర్టిఫికేట్ లేకుండా మన పిల్లల భవిష్యత్తు మనకన్నా ముందరనే అన్యాయం జరుగుతుంటే ఏ సర్టిఫికేట్ లేవు అని చెప్పి విద్యా ఉద్యోగ సంక్షేమ పథకాలు, పెన్షన్లు, స్కాలర్షిప్లు ఇవల్ల కోల్పోతుంటే చూసుకుంటూ కళ్ళు ఉండి కళ్ళు లేని విధంగా వ్యవహరించకుండా మనందరం జాతి కాపాడే విధంగా ముందుకు రావాలని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై బుడగరంగం. మరొకసారి అమ్మవారికి మేము విజయవాడలో కనకదుర్గ అమ్మవారికి ముప్పు చెల్లు వచ్చేది